హలో అండి. అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. ఇల్లు మనందరికీ ఒక డ్రీమ్. ఆ డ్రీమ్‌కు మనం చాలా పే చేస్తాం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాల్లో ప్రాముఖ్యత కలిగినటువంటి స్థానం ఇంటికి ఉంటుంది. సో, అలాంటి ఇల్లు మనం నిర్మించుకోవాలి అనుకునేటప్పుడు మెజారిటీ ఆఫ్ ది ఎర్నింగ్స్ మనం ఇంటి కోసం ఖర్చు పెడతాం. ఇంటి నిర్మాణంలో మనం ప్రధానంగా చూసుకోవాల్సింది స్థల నిర్ణయం జరిగిన తర్వాత అందులో మనం ఎలాంటి ఇల్లు కట్టాలనుకుంటున్నాం, ఆ ఇంటిలో ఏ రకమైనటువంటి సౌకర్యాలు మనం ప్రొవైడ్ చేసుకోవాలని అనుకుంటున్నాం, అలాగే వాటికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, దానికి సంబంధించిన బడ్జెట్ని మనం ఎలా అకామిడేట్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ అంతా మనం చేసుకుంటాం. సో వీటన్నిటితో పాటుగా ఇంకొక అంశం మన మనసులో ఉంటుంది, అది వాస్తు. వాస్తు అనే అంశం కూడా ప్రాధాన్యత కలిగిన అంశం. ఈ వాస్తులో భాగంగా మనం ప్రధానంగా చూసుకునేది ఏంటంటే ఇంటి నిర్మాణంలో సెట్ బ్యాక్స్ నుంచే వాస్తు అనేటువంటి ఒక పాయింట్ స్టార్ట్ అవుతుంది. మనం ఏదైతే బిల్డింగ్ కట్టదలుచుకున్నామో ఈ బిల్డింగ్ సెట్ బ్యాక్స్ నిర్ణయించుకునేటప్పుడే we will decide the setbacks based on వాస్తు. ఎందుకంటే మన ఇల్లు కనుక తూర్పు ఫేసింగ్ ఉన్నట్లయితే తూర్పు వైపు అన్నిటికన్నా కూడా ఖాళీ స్థలం ఎక్కువగా వదిలిపెడతాం. అలాగే తూర్పు తర్వాత ఇంకా ఎక్కువగా ఖాళీ స్థలం వదిలిపెట్టవలసింది, అంతే సమానంగా లేదా కొంచెం తక్కువగా అయినా పర్వాలేదు, వదిలిపెట్టవలసినటువంటి డైరెక్షన్ నార్త్. తూర్పు తర్వాత ఉత్తర దిశగా మనం సెట్ బ్యాక్ అనేది కొంచెం ఎక్కువగా వదిలిపెడతాం. అలాగే వెస్ట్ అండ్ సౌత్. వెస్ట్ అనే థర్డ్ ప్లేస్లో వస్తుంది సెట్ బ్యాక్లో, ఫైనల్గా సౌత్ వస్తుంది. సో సౌత్ డైరెక్షన్లో మనం అన్నిటికన్నా అంటే మిగతా 3 డైరెక్షన్స్ కన్నా కూడా తక్కువ స్పేస్ వదిలిపెట్టి ఇంటి నిర్మాణం అనేది ప్రారంభిస్తాం. ఇంటి నిర్మాణంలో మనం ప్రధానంగా చూసుకునే అంశం ఏంటంటే, అంటే 4 డైరెక్షన్స్ కదా మనకి, నార్త్, ఈస్ట్, అలాగే సౌత్, వెస్ట్. ఈ 4 డైరెక్షన్స్లో నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం, సౌత్ వెస్ట్ నైరుతి, సౌత్ ఈస్ట్ ఆగ్నేయం, నార్త్ వెస్ట్ వాయువ్యం. ఈ 4 దిశలు ఉంటాయి, 4 కార్నర్స్ ఉంటాయి. ఈ 4 కార్నర్స్లోనూ మనము నైరుతి దిశలో మన బెడ్రూమ్ని ఏర్పాటు చేసుకుంటాం, ఆగ్నేయ దిశలో మన యొక్క కిచెన్ ఏర్పాటు చేసుకుంటాం, ఈశాన్య దిశలో మనము ఓపెన్ ప్లేస్ వదిలిపెట్టేసేసి తూర్పు లేదా ఉత్తరముఖంగా మన యొక్క పూజా గదిని ఏర్పాటు చేసుకుంటాం. వాయువ్య దిశలో మన యొక్క బెడ్రూమ్లు నిర్మించుకుంటాం. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో నిర్మాణం చేసుకునేటప్పుడు ఆగ్నేయ దిశలో మన యొక్క పిల్లల బెడ్రూమ్ కానీ ఇలాంటివి ఏర్పాటు చేసుకుంటాం. అలాగే బాత్రూమ్లు ఏర్పాటు చేసుకునేటప్పుడు కూడా, అంటే టాయిలెట్స్ ఏర్పాటు చేసుకునేటప్పుడు కూడా మనం ఈ వాస్తును కొంతవరకు ఫాలో అయ్యే అవకాశం ఉంది. అది ప్రధానంగా మనం గుర్తించవలసింది ఏంటంటే, నార్త్ ఈస్ట్ కార్నర్లో ఏ బెడ్రూమ్కు కూడా టాయిలెట్ అనే ప్రొవిజన్ ఇవ్వకూడదు. ఇదొకటి ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెంబర్ ఆఫ్ డోర్స్ అలాగే విండోస్ ఇవి ప్రొవైడ్ చేసుకునేటప్పుడు కూడా నెగిటివ్ పొజిషన్స్ అంటారు, అలాగే పాజిటివ్ పొజిషన్స్, తెలుగులో ఉచ్చ నీచ స్థానాలు అంటారు. ఈ ఉచ్చ నీచ స్థానాలు అనేవి అది ఇంకా డెప్త్గా ఉంటుంది సబ్జెక్టు, అంత డెప్త్లోకి మనం వెళ్ళదు. మనకేంటంటే 50% ఆఫ్ ది డైరెక్షన్, ఎనీ డైరెక్షన్ అంటే ఈస్ట్ కానీ నార్త్ కానీ సౌత్ కానీ వెస్ట్ కానీ 50% ఆఫ్ ది స్పేస్ తీసుకున్నప్పుడు ఏదైనా ఓపెనింగ్స్ మనం ప్రొవైడ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ రూమ్లో వీలైనంత వరకు సౌత్లో కనుక మనం ప్రొవైడ్ చేసేటట్టయితే ఈస్ట్ వైపు ఉండేటట్టు, ఈస్ట్లో ప్రొవైడ్ చేసేటట్టయితే నార్త్ వైపు ఉండేటట్టు, నార్త్లో ప్రొవైడ్ చేసేటట్లయితే కనుక ఈస్ట్ వైపు ఉండేటట్టు, వెస్ట్లో కనుక ప్రొవైడ్ చేసినట్లయితే టువర్డ్స్ నార్త్ ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఓపెనింగ్స్ నిర్ణయం చేసుకునేటప్పుడు ఆ విధంగా మనం ప్రయారిటీ ఇచ్చుకుని పెట్టుకుంటే అవి ఉచ్చ స్థానాలుగా మనకి ఉపయోగపడతాయి. ఏ డైరెక్షన్ అయినా మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ 1 పార్ట్ వీ విల్ లీవ్ ఇట్ అండ్ ది అదర్ 2 పార్ట్స్ వీ విల్ యూజ్ ఇట్ ఫర్ ఓపెనింగ్స్. అలా ప్లాన్ చేసుకోవాలి. అలాగే నెంబర్ ఆఫ్ డోర్స్, నెంబర్ ఆఫ్ విండోస్ మనం ప్రొవిజన్ చేసుకున్నప్పుడు కూడా సరి సంఖ్యలో మాత్రమే ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ సరి సంఖ్యలో కూడా ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, 0తో ఎండ్ అయ్యే సంఖ్యల్లో మన యొక్క విండోస్ కానీ డోర్స్ కానీ అంటే నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అనేవి ప్రొవైడ్ చేసుకోకుండా ఉంటే వాస్తు ప్రకారంగా మంచిది. అలాగే మన యొక్క హెడ్ బోర్డ్, మనము ఇంటిలో మన యొక్క మంచం ఏదైతే బెడ్ అంటామో ఆ కాట్ అనేది ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆ కాట్ ఏర్పాటు చేసుకునే దానికి కూడా డైరెక్షన్స్ అనేవి నార్త్ అవాయిడ్ చేయడం అనేది కంపల్సరీ. నార్త్ డైరెక్షన్లో హెడ్ బోర్డ్ అనేది లేకోకుండా మనం కాట్ యొక్క ప్రొవిజన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. మన ప్లానింగ్లో కంపల్సరీగా ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుంచుకోవాలి.
అలాగే నార్త్, సౌత్ లేదా ఈస్ట్ కూడా మన హెడ్ బోర్డ్ అనేది ప్రొవిజన్ చేసుకోవచ్చు. వెస్ట్ ఇంకా కాంట్ బట్ సిచ్యువేషన్ ఏదైనా ఉన్నది అంటే వెస్ట్లో కూడా మనం ఇంకా ఫైనల్ ఆప్షన్ కింద తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఆప్షన్ ఫర్ అవర్ హెడ్ బోర్డ్ ఫర్ ది కార్డ్ ప్రొవిజన్ ఈజ్ ఆన్ సౌత్ డైరెక్షన్. అలాగే సెకండ్ ఆప్షన్ ఈస్ట్, థర్డ్ ఆప్షన్ వెస్ట్ అండ్ నార్త్. ఇన్ ఎనీ కేస్ వీ విల్ నెవర్ ప్రపోజ్ యాజ్ పర్ వాస్తు ఫర్ ప్రొవైడింగ్ హెడ్ బోర్డ్ ఆఫ్ కార్డ్. సో ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకుని ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ వాస్తు పరంగా మన యొక్క బిల్డింగ్ హైట్ నైరుతి దిశగా బిల్డింగ్ యొక్క నిర్మాణం అనేది ఎత్తుగా ఉండేటట్టు, అలాగే ఉత్తర లేదా తూర్పు దిశల్లో నార్త్ ఈస్ట్ కార్నర్ వైపుకి వచ్చేటప్పుడు కానీ, అలాగే తూర్పు లేదా ఉత్తర దిశల్లో వచ్చేటప్పటికి కానీ ఆ హైట్ అనేది తక్కువలో ఉండేటట్టుగా మన ఇంటి నిర్మాణం ఉండేటట్టు. అంటే మనము సపోజ్ గ్రౌండ్ +1, గ్రౌండ్ +2, గ్రౌండ్ +3 కనుక మనం ఇల్లు నిర్మాణం చేసుకున్నట్లయితే ఆ యొక్క స్టెయిర్ కేస్ హెడ్రూమ్ కానీ, స్టెయిర్ కేస్ హెడ్రూమ్కి అనుబంధంగా ఏదైనా మనం ఒక పైన లెవెల్లో ఒక పెంట్ హౌస్ కానీ అలాంటి నిర్మాణం చేసుకునేటప్పుడు వీలైనంత వరకు నైరుతి అంటే పడమర లేదా దక్షిణ దిశల్లో మాత్రమే బిల్డింగ్ ఎత్తుగా ఉండేటట్టుగా నిర్మించుకుని, మిగతా తూర్పు లేదా ఉత్తర దిశల్లో ఆ బిల్డింగ్ యొక్క హైట్ తక్కువగా ఉండేటట్టుగా నిర్మించుకుంటే సరిపోతుంది. నార్త్ ఈస్ట్ కార్నర్ కట్ అయ్యేటట్టుగా మాత్రం మనము ఆ ఇంటి యొక్క నిర్మాణం చేపట్టుకోకుండా ఉంటే మంచిది. మరిన్ని విషయాలు వాస్తుకు సంబంధించి మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Quote of the day: keep learning, keep improving, keep growing and keep going. Thanks for watching.